మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి చింతకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. ముందుగా రోట్లో జీలకర్ర, రాక్ సాల్ట్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా దంచుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇందులో పచ్చి చింతకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం
ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పచ్చి చింతకాయ రోటి పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.